నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. కెనడా వెళ్లాలని కలలు కంటున్న లక్షలాది మందికి ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ ఇమిగ్రేషన్ డెస్టినేషన్ గా ఉన్న కెనడా ఇప్పుడు తన ద్వారాలను మూసేస్తోంది. 2026 నుంచి 2028 వరకు కొత్తగా ప్రకటించిన ఇమిగ్రేషన్ లెవెల్స్ ప్లాన్ చాలా సమస్యలతో కూడుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు, అస్థిర వీసాదారుల సంఖ్యలో ఏకంగా సగం వరకు కోత విధించింది. లక్షలాది మంది భారతీయ విద్యార్థుల ఫ్యూచర్ పై ప్రభావం చూపబోతున్న ఈ కఠిన నిర్ణయం వెనుక కారణాలేంటి? కెనడా ప్రభుత్వం ప్లాన్ ఏంటి? అంతర్జాతీయ విద్యార్థులకు, వలసదారులకు స్వర్గధామంగా ఉన్న కెనడా ఇప్పుడు తన ప్లాన్స్ ను పూర్తిగా మార్చేసింది. కొత్తగా అనౌన్స్ చేసిన ఇమిగ్రేషన్ లెవెల్స్ ప్లాన్ లో పర్మనెంట్ రెసిడెంట్స్ సంఖ్యను స్థిరంగా ఉంచిన టెంపరరీ రెసిడెంట్స్ విషయంలో మాత్రం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టార్గెట్ ఏంటంటే దేశ జనాభాలో అస్థిర నివాసితుల సంఖ్యను 5% కన్నా తక్కువకు తగ్గించడం. ఈ నిర్ణయం బిగ్గెస్ట్ ఇంపాక్ట్ పడింది విదేశీ విద్యార్థులపై. కెనడా ఇప్పుడు విదేశీ విద్యార్థుల వీసా పరిమితులను ఏకంగా సగానికి తగ్గించేసింది. 2026లో కేవలం 1.55 లక్షల మందికి, ఆ తర్వాత సంవత్సరంలో 1.50 లక్షల మందికి మాత్రమే స్టడీ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయించింది. 2023 ఏడాది చివరి నాటికి కెనడాలో ఏకంగా 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండేవారు. ఆ సంఖ్యను ఇప్పుడు డ్రాస్టిక్ గా తగ్గించబోతోంది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై మరింత పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి. ఇప్పటికే దాదాపు 50% భారతీయ స్టూడెంట్ వీసా అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతూ ఉండగా, ఇకపై ఆ రిజెక్షన్ రేటు ఏకంగా 80% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. రాయిటర్స్ రిపోర్ట్స్ ప్రకారం 2025 ఆగస్టులో 74% భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దీనికి కారణం ఏంటంటే ఫ్రాడ్, నకిలీ అడ్మిషన్ లెటర్లు, మోసపూరిత డాక్యుమెంట్ల కేసులు వేలల్లో దొరికాయని కెనడా ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఇప్పుడు ఫైనాన్షియల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, కాలేజ్ అక్రిడేషన్ ప్రక్రియ మరింత టైట్ చేసింది. విద్యార్థులకే కాదు, టెంపరరీ ఫారెన్ వర్కర్స్ కూడా షాక్ తప్పడం లేదు. 2026లో 2.30 లక్షల మందికి, ఆ తరువాత కేవలం 2.20 లక్షల మందికి అనుమతి లభించనుంది. అయితే హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్స్ లాంటి ముఖ్యమైన రంగాల్లోని 33,000 మందికి పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చే కొత్త రూట్ తెరుస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. ఏది ఏమైనా కెనడా తీసుకున్న ఈ అతిపెద్ద ఇమిగ్రేషన్ కట్ నిర్ణయం లక్షలాది మంది భారతీయ యువత కలలు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ ప్లాన్ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో వేచి చూడాలి.